మనిషి స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడని మీరు అనుకుంటున్నారు. కానీ నిజం ఏమిటంటే మనిషి తన కడుపుకి బానిస. అతను పని చేస్తాడు బతకడానికి కాదు, పని చెయ్యకపోతే చచ్చిపోతాడనే భయంతో. సమాజం యొక్క నిజమైన నిర్మాణం ఇదే. మార్క్స్ చెప్పిన మొదటి సత్యం సమాజం భావాలపై కాదు, ఆర్థిక వ్యవస్థపై నిలబడి ఉంది. నీ ఆలోచనలు, నీ మోరల్ వాల్యూస్, నీ మతం, నీ దేశభక్తి, ఇవి అన్ని కూడా నీ కడుపు మీద ఆధారపడి ఉన్నాయి. డబ్బు సంపాదించేవాడు శక్తిని కూడా సంపాదిస్తాడు. శక్తి ఉన్నవాడు రూల్స్ రాస్తాడు. రూల్స్ రాసేవాడు నిజాన్ని కూడా నిర్ణయిస్తాడు. ఇదే వర్గ పోరాటం. కార్ల్ మార్క్స్ ఇలా చెప్పారు: సమాజం 2 వర్గాలుగా విభజించబడింది. మొదటిది ప్రొడక్షన్ ఓనింగ్ వర్గం, రెండోది వాటి కోసం పనిచేసే కూలీ వర్గం. ఒక వర్గం యజమాని, మరో వర్గం కార్మికుడు. కూలీవాడు పని చేస్తాడు, యజమాని లాభం పొందుతాడు. ఇది సహజం కాదు, ఇది వ్యవస్థ. నీ శ్రమ నీది, కాని దాని ఫలితం నీది కాదు. నీ చేతులు పనిచేస్తాయి, నీ మెదడు ఆలోచిస్తుంది, కాని సంపద ఎవరిది? యజమానిదే. మార్క్స్ దీనిని దోపిడీ అని పిలిచాడు. దోపిడీ అంటే కేవలం కొట్టడం, నరకం చంపడం కాదు. దోపిడీ అంటే నీ శ్రమ విలువను నీకివ్వకపోవడం. నువ్వు రోజుకు 10 గంటలు పనిచేస్తే నీ జీతం 6 గంటల పని విలువ మాత్రమే. మిగిలిన 4 గంటల విలువ, అది లాభం. అది యజమానికి. ఇది చట్టబద్ధమైన దోపిడీ. సమాజం న్యాయం పేరుతో అన్యాయాన్ని సాధారణం చేసింది. మతం ఏమంటుంది? సహించు. దేశం ఏమంటుంది? కష్టపడు. యజమాని ఏమంటాడు? మరింత పని చేయి. కానీ కార్మికుడి మాట అది ఎక్కడా వినిపించదు. మార్క్స్ స్పష్టంగా చెప్పాడు: మతం ప్రజల కోసం మత్తుమందు. మతం బాధను తాత్కాలికంగా మర్చిపిస్తుంది, కానీ బాధకు కారణమైన సిస్టమ్ ను మార్చదు. నువ్వు పేదవాడివైతే నీ పాపం వల్ల కాదు, నీ లేజినెస్ వల్ల కాదు, ఈ సిస్టమ్ వల్ల. మార్క్స్ ఫిలాసఫీ సూటిగా చెబుతుంది: ఇతిహాసం అంతా వర్గ పోరాటాల చరిత్ర. రాజులు వేర్స్ బానిసలు, భూస్వాములు వేర్స్ రైతులు, క్యాపిటలిస్టులు వేర్స్ కార్మికులు. పేరు మారింది, పాత్రలు మారలేదు. క్యాపిటలిజం ఏమంటుంది? స్వేచ్ఛ. కాని ఎవరికి? డబ్బు ఉన్నవారికి. డబ్బు లేని వాడికి స్వేచ్ఛ ఒక కళ. క్యాపిటలిజం లో మనిషికి నిజమైన విలువ లేదు. నీ విలువ నిర్ణయించేది నువ్వు ఎంత సంపాదించగలవో మాత్రమే. ఇదే వస్తు పూజ, కమోడిటీ ఫెటిషిజం. మనిషి కన్నా వస్తువుకే ఎక్కువ విలువ. సంబంధాలు కూడా మార్కెట్ అయ్యాయి. స్నేహం కూడా లాభం కోసం, ప్రేమ కూడా స్టేటస్ కోసం. మార్క్స్ ఫిలాసఫీ రొమాంటిక్ కాదు, కఠినమైనది. అతను చెబుతున్నది ఒక్కటే: వ్యక్తి మారితే సరిపోదు, వ్యవస్థ మారాలి. నువ్వు మంచి మనిషివి కావచ్చు, కానీ చెడ్డ వ్యవస్థలో నువ్వు కూడా దోపిడీదారుడే. క్యాపిటలిజంలో పోటీ సహజం, కానీ పోటీ అంటే ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడతారు. అందరూ గెలవలేరు. వ్యవస్థే అలాంటిది. మార్క్స్ లక్ష్యం ఉత్పత్తి నిర్ణయం ప్రజల చేతిలో ఉండాలి. లాభం కోసం కాదు, మన అవసరాలను తీర్చడానికి. ప్రైవేట్ యాజమాన్యం అసమానతకు మూలం, దానిని తొలగించాలి. కార్మికులు ఏకమైతే వ్యవస్థ కదులుతుంది, విభజిస్తే వ్యవస్థ బలపడుతుంది. అందుకే కార్మికులను జాతి, మతం, భాష పేరుతో విడదీస్తారు. ఏకమైతే శక్తి వారి చేతుల్లో ఉంటుంది. మార్క్స్ చెప్పిన అత్యంత ధైర్యమైన వాక్యం: ప్రపంచ కార్మికులారా ఏకమవ్వండి. అది స్లోగన్ కాదు, అది హెచ్చరిక. వ్యవస్థ స్వయంగా మారదు. పోరాటం అవసరం, విప్లవం అవసరం. కానీ విప్లవం అంటే కేవలం ఆయుధం కాదు, అవగాహన. నువ్వు దోపిడీకి గురవుతున్నావని తెలుసుకోవడం మొదటి అడుగు. నీ పరిస్థితి నీ తప్పు కాదని అర్థం చేసుకోవడం రెండో అడుగు. మూడో అడుగు ఆ సమస్యకు ఎదురు దెబ్బ వేయడం. అతని ఫిలాసఫీ సాఫ్ట్ గా లేదు, కఠినంగా ఉంది. నువ్వు కేవలం సుఖంగా ఉండాలని కాదు, నువ్వు ఆలోచించాలని. మార్క్స్ ఫిలాసఫీ ఒక ప్రశ్న అడుగుతుంది: ఈ వ్యవస్థలో నువ్వెవరు? యజమానివా లేదా శ్రమను అమ్ముకునేవాడివా? సమాధానం నిజాయితీగా చెప్పు. అప్పుడు నీ స్థానం తెలుస్తుంది. అది తెలుసుకున్నప్పుడు నీ మౌనం కూడా ఒక నిర్ణయం అవుతుంది.